హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈ మిల్ మేకర్ ఫ్రైకి అనమాట. మిల్ మేకర్స్ నానబెడుతున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ మిల్ మేకర్స్ నానబెడుతున్నాను అనమాట. ఈ ఒక 10 నిమిషాలు నానిన తర్వాత దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రాసేసి ఫ్రై చేస్తాను అనమాట. గరం మసాలా పౌడర్ కూడా వేసి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మిల్ మేకర్స్ అన్నీ కూడా నానబెట్టేసాను అనమాట. వీటిని పిండేసి ఒక పక్కన పెట్టి దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెట్టేసి కలపాలన్నమాట. కొంచెం ధనియాల పౌడర్ ఫ్రైకి అనమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్, తగినంత. ఈ మిల్ మేకర్స్లోకి పసుపు కొంచెం, కారం కొంచెం, అంటే కాదు ఫ్రెండ్స్, కొంచెం కొంచెం సాల్ట్ కూడా కొంచెం వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ వేసి ఈ విధంగా ఇది పప్పు చారులోకి, పప్పులోకి ఈ ఫ్రై చేసి తింటే చాలా మంచిదన్నమాట ఫ్రెండ్స్. వీటిని నానబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసానమాట. వీటిని ఈ విధంగా పిండుకోవాలన్నమాట. పిండుకొని ఇలా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా పిండేసి ఫ్రెండ్స్, సరిపడా ఆయిల్ పోస్తున్నా ఫ్రైకి అనమాట. మిల్ మేకర్ ఫ్రైకి అనమాట. రెండున్నర స్పూన్లు ఆయిల్ పోసారన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా కాగిందో లేదని వేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వేసేస్తాం అన్నమాట ఫ్రైకి. చూడండి, వేసేసి దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రైకి ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఫ్రై అయిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది సరిపడా ఆయిల్లో ఈ విధంగా మిల్ మేకర్ ఫ్రై అనమాట. ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్రై అయిపోతే. ఏంటంటే ముందుగా నానబెట్టేసుకుని వాటిని పిండి ఒక 10 నిమిషాలు నానబెట్టి పిండేసుకుని దీంట్లో సాల్ట్, కారం, పసుపు, గరం మసాలా పౌడర్ వేసేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని 5 నిమిషాలు నానబెట్టాను అనమాట. నానబెట్టేసి సరిపడా ఆయిల్లో 2.5 స్పూన్లు ఆయిల్తో నేను ఫ్రై చేశాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది పప్పులోకి, రసాల్లోకి బాగుంటుంది అన్నమాట ఈ నంజుకు తింటే ఫ్రెండ్స్. దీంట్లో ఈ మిల్ మేకర్ని నానబెట్టి ఒక 5 నిమిషాలు నానబెట్టేసి పిండేసాను ఫ్రెండ్స్. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, సాల్ట్, కారం వేసి ఈ విధంగా కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో గరం మసాలా పౌడర్ సరిపడట్టు చేత్తోనే వేసేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, వేసి ఈ విధంగా కలిపేసుకొని 10 నిమిషాలు నానబెట్టేసుకుంటే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పప్పు చారులోను, రసంలో చాలా టేస్ట్గానే బాగుంటుంది అనమాట ఫ్రై అనమాట. చూడండి, అన్నీ చేత్తోనే కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంతా కలిపేసాను అనమాట. గరం మసాలా పౌడర్ కూడా చూడండి.
ఫ్రెండ్స్ ఫ్రై అయిపోయింది అనమాట. మిల్ మేకర్ ఫ్రై చూడండి.